హాయ్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా అంటేనే ఒక ఫ్యామిలీ ఉన్నట్టు. సో ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకు సండే 21 మన జనవరి 21 సండే రోజు పత్తికొండలో ఒక మీటింగ్ జరిగిందండి. CEO గారు, మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా CEO గారు, అలాగే అక్కడ ఫౌండర్స్ అందరూ కూడా మనం రమ్య రిసార్ట్లో ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో అందులో అసలుకి CEO సార్ గారు చెప్పినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో రియల్లీ మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. చాలామంది మీటింగ్కి వచ్చిన వాళ్ళైతే రియల్లీ ఆ రోజు చాలా హ్యాపీ అయి ఉండొచ్చు. మీటింగ్కి రాని వాళ్ళు సార్ వాళ్ళ అప్డేట్స్ చూసిన తర్వాత రియల్లీ అసలు ఇంత ఫ్యూచర్ ఉంది మన EIM టోకన్స్కి అనేటువంటిది తెలుసుకునే విధంగా సార్ అసలుకి ఆ రోజు మీటింగ్లో అయితే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఒక ఏంటంటే అసలు ఆ మీటింగ్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. నిజంగా అంటే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయాను. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆ టైంలో అలాంటి అప్డేట్స్ విన్నప్పుడు అసలుకి ఉన్నటువంటి థ్రిల్ వేరే ఉంటుంది. బట్ ఎనీవే వీడియో చూసిన తర్వాత సారు, మన CEO సార్ సతీష్ గౌడ్ సార్ గారు ఇచ్చినటువంటి అప్డేట్స్ అయితే రియల్లీ చాలా అసలు మాటల్లో చెప్పలేని విధంగా ఉన్నాయి అప్డేట్స్. అంటే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా EIM టోకన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ మార్చ్ తర్వాత సార్ వారు ఇచ్చేటువంటి, మన కంపెనీ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం తీసుకోబోతున్నామండి. సో ఇందులో నేను చెప్పడం ఏంటంటే, ఆల్రెడీగా సార్ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తర్వాత మన రామన్న గురువు గారు చెప్పినటువంటి ఆడియో ఏదైతే ఉందో విన్న వాళ్ళు ఉండొచ్చు. బట్ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మన దగ్గర ఎవరి దగ్గర అయితే EIM టోకన్స్ ఉన్నాయో ద ఫ్యూచర్లో చాలా బెస్ట్ రిజల్ట్ అండ్ ఆ EIM టోకన్ ద్వారా మనం ఎదిగే అభివృద్ధి అంతా ఇంత అయితే ఉండదనేటువంటిది చెప్పగలుగుతానండి. ప్రజెంట్ ఈ మధ్య కాలంలో నేను చూసింది, నేను విన్నది నేను చెప్తున్నాను. చాలామంది మరి ఎందుకో తెలియట్లేదు, చాలా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, వాళ్ళు దెబ్బతిన్నారు, వచ్చారు. ఇక్కడ ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఒక ఫ్యామిలీలో ఒక నమ్మకంతో మనం ఇక్కడ వచ్చి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్గా మనం ఉంటూ, యాక్చువల్గా ఫౌండర్స్ మనము వచ్చాము అని కాదు, బిజినెస్లో ఇందులో వచ్చాము, ఒక కంపెనీలో ఉన్నాము, మనం ఒక వర్కర్స్ కాదు, ఒక ఫౌండర్ అనేటువంటి పొజిషన్కి మనకి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా మనకి కల్పించింది. అంటే ఒక వ్యవస్థాపకులుగా మనకు ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో ఆ యొక్క ఫౌండర్స్ అనేటువంటి పదం అనేటువంటిది చాలా బెస్ట్ పదం అండి. బట్ తెలుసో తెలియకో చాలామంది ఫౌండర్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, టోకన్స్ని చాలా తక్కువ ప్రైస్కి సేల్ కాస్ట్లో వాళ్ళు కోట్ చేస్తూ పెడుతున్నారు ఎక్స్చేంజెస్లో. మనము ఈ బిట్మార్ట్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాక అది చాలా పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే మీ స్వార్థం ఏదైతే ఉందో, మీరేదో అప్పుడు 46 ప్రైస్ ఉన్నప్పటి నుంచి, లేదా 1 రూపీ ఉన్నప్పుడో, 1.5 ఉన్నప్పుడో, లేదా 2 రూపీస్ ఉన్నప్పుడో, 3 రూపీస్ మేబీ ఏదైనా ఉండొచ్చు, ఆ తక్కువ కాస్ట్లో మీరు వచ్చి ఈరోజు మీరు అమ్ముకున్న టోకన్స్ కోడ్ చేసి అదే లీస్ట్ ప్రైస్కి కోడ్ చేసుకొని మీరు అమ్ముకున్నా మీకైతే ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే మీరు ఆ రోజు తక్కువలో వచ్చారు, అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు, మీ లాభం మీరు తీసుకుంటారు, ప్రాఫిట్. అది చాలా స్వార్థం అవుతుంది. మీరు స్వార్థంతో ఉండడం కాదు, మీ కింద ఒక టీం బిల్డ్ చేసుకొని ఉంటారు మీరు, వాళ్ళు కూడా రావాలి కదా ముందుకి. మీరు ఒక్కటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో లేరు. మీరు ఇక్కడ ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా అనేది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు డే 1 నుంచి వచ్చిన వాళ్ళు డే లాస్ట్ వరకు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిపెండ్ అపాన్ మీరు చేసేటువంటి లీస్ట్ ప్రైస్ కోడ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, డిపెండ్ అపాన్ అందరి మీద రిఫ్లెక్షన్ పడుతుంది. అది ఆలోచించి కోడ్ ప్రైస్ మీరు పెడుతున్నారో లెస్ ప్రైస్కి, లేదా తెలిసినతనమో తెలియకతనమో నీ స్వార్థమో ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఈ కోడ్ ప్రైస్ చేసి మీరు సేల్స్ కాస్ట్ పెట్టుకున్నారో రియల్లీ చాలా తప్పు చేస్తున్నారు మీరు. బట్ ఎనీవే ఎంత లీస్ట్ ప్రైస్కి మనం
మీరు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ కాయిన్ ప్రైస్ అనేటువంటిది డౌన్ఫాల్ అవ్వడం అదంతా కూడా మీ వల్లనే జరిగింది. ఇది పదే పదే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్ రిమైనింగ్ మెంబర్స్ అందరి తరఫున కూడా నేనే చెప్తున్నాను. అది మీరు చేస్తున్నటువంటి తప్పు. మీరు లాభం గడించారు, మీరు తీసుకున్నారు, మీరు వెళ్ళిపోతారు. మీ కింద మిమ్మల్ని నమ్ముకుని ఒక టీం వచ్చి ఉంటుంది. వాళ్ళకి రేపు పొద్దున మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఎలా మీరు చెప్పుకోగలుగుతారు చెప్పండి? ఎవరైతే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ మన CEO సార్ ఏదైతే మన డే 1 నుంచి చెప్తూ వస్తున్నారో, మీరు మనం తీసుకున్నటువంటి EIM టోకన్స్ ఏదైతే ఉంటుందో, టోకన్ వల్ల నేను ఇచ్చే రిజల్ట్ చాలా బిగ్ రిజల్ట్ ఇస్తాను, నేను చెప్పను చేసి చూపిస్తాను అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నారు, చేసి చూపిస్తున్నారు. మనకి ఏదైతే డే 1లో మనం టోకన్స్ని పెట్టి వస్తున్నామో ఆ రోజే డబల్ టోకన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు, రిజల్ట్ చూస్తున్నాము. బట్ ఎందుకు టోకన్ ప్రైస్ కోడ్ ప్రైస్ అనేది తక్కువ చేసుకొని పెడుతున్నారు? సో ఇది చాలా రాంగ్ డిసిజన్. ఎనీవే ఇంకా నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకోకున్నట్లా మనము చూసుకోండి. ఎవరైతే ఈ ఫౌండర్స్ ఎవరైతే చేస్తున్నారో ఈ కోడ్ ప్రైస్ లీస్ట్ ప్రైస్లో, సో అది కొంచెం చూసుకోండి. తర్వాత ఇంకా పత్తికొండ అప్డేట్స్కి వచ్చే వరకు సార్ చెప్పినటువంటి అప్డేట్స్ ఏవైతే CEO గారు చెప్పినటువంటి అప్డేట్స్ ఉన్నాయో చాలా చాలా మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. బికాజ్ ఆఫ్ సార్ చేసే ప్రతి కూడా అంటే డే 1 నుంచి సార్ చేస్తున్నటువంటి మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో చేస్తున్నటువంటి ఏదైతే ఉందో చాలా యూనిక్గా కూడా చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా డిజైన్ చేయడమే ఒక యూనిక్ థాట్తో డిజైన్ చేయడం జరిగింది. మన కంపెనీ CEO గారు ఎప్పుడు కూడా ఒక యూనిక్ థాట్ అయితే ఉంటుంది. అంటే డిఫరెంట్గా, అంటే అందరిలా కాకోకుండా ఒక డిఫరెంట్ ఆలోచనతోనే వెళ్తున్నారు. సో అక్కడ CEO గారు ఒకటే ఇంప్రూవ్ అవ్వాలనైతే కాదు, మనల్ని నమ్ముకొని అంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో ఫ్యామిలీ ఎవరైతే అందరం కూడా ఒక ఫ్యామిలీగా మనము ఈ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీలోకి వచ్చామో, సో వాళ్ళందరూ కూడా కింద స్థాయి వరకు ఇంకా ఫిబ్రవరి 29th వరకు వచ్చే ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో అందరూ కూడా ఒక బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలనే యూనిక్ థాట్తోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మాట చెప్తున్నారు. రిజల్ట్ అయితే ఇస్తున్నారు, అదేవిధంగా ఇస్తున్నారు, చూస్తున్నాము మనము. సో టీం వర్క్ అయితే చేస్తూ వస్తున్నాం అన్నమాట. సో ఇందులో ప్రతి ఒక్క ఫౌండర్ ఇందులో ఏంటంటే సిండికేట్గా యూనిఫామ్గా ఉండి మనము CEO సార్ ఏ విధంగా అయితే ఆ పై లెవెల్లో మనం కింద స్థాయి వాళ్ళందరూ కూడా మనం బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ అతను ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కాకోకుండా కింద స్థాయిలో మనం ఎవరైతే ఈ ఫౌండర్స్ ఉన్నామో మనం కూడా టీం వర్క్ చేస్తూ టీమ్ని బిల్డ్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా టోకన్స్ని మనమే తీసుకోవడం కాదు, మనతో పాటు ఇంకొక 10 మందికి ఇది చేరేలా ఈ టోకన్స్ ఉండేలా చేసుకుంటూ వెళ్దాము అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంకా మనము వరల్డ్లో మనం ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా టోకన్ అనేటువంటిది వరల్డ్లో బెస్ట్ EIM టోకన్ అనేటువంటిది బెస్ట్ టాప్ 1లో అయితే ఫ్యూచర్లో ఉండబోతుంది. సో మనకు పత్తికొండ అప్డేట్స్లో కూడా ఇది మనకు CEO సారు వీడియోలో మనం చూడడం కూడా జరిగింది. వరల్డ్లోనే టాప్ 1 బెస్ట్ కాయిన్ టోకన్ ఏదైనా ఉందంటే మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా టోకన్ అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఫ్యూచర్ మనం ఇంకా ఎన్ని రోజుల్లో కూడా లేదు, మార్చ్ అనేటువంటిది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనము ఈ యొక్క లీస్ట్ ప్రైస్కి కోడ్ ప్రైస్ చేసైతే ఫౌండర్స్ దయచేసి చెయ్యకండి. ఆల్రెడీగా చేశారు, చాలా ఇబ్బందులు అయితే కింద స్థాయిలో. అంటే మీరు చేసినటువంటి చిన్న పొరపాటు ఈరోజు మనం 10 రూపీస్ బిట్మార్ట్లో ఎక్స్చేంజ్ అయినప్పుడు 10 రూపీస్ ఉన్నటువంటి ప్రైస్ ఈరోజు మనం మరి 5 రూపీస్లో ఉండడం జరుగుతుంది. అంటే బికాజ్ ఆఫ్ మీరు చేసినటువంటి చిన్న పొరపాటు. సో అదొకటి. ఇక్కడ ప్రతి ఒకరు కష్టపడితే ఇక్కడ రాదండి. ప్రతి ఒక్కరు యూనిటీగా ఉంటూ సిండికేట్గా ఉంటూ CEO గారు సార్ ఏదైతే మనం CEO గారు మనకి అప్డేట్స్ చెప్తూ ఉన్నారో సార్ చెప్పిన విధంగా మనం చేసుకుంటూ వెళ్తే బాగుంటామని. అన్నీ నాకే తెలుసు, ఇంకా నాకు వచ్చేసింది, నేను చేసుకోగలను, ఇంకా ఇది నాకు తెలుసు అనేటువంటి మూర్ఖత్వము అలా ధోరణి ఎవరికైనా ఉంటే దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ఫౌండర్ అనేటువంటి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఇక్కడ ఫౌండర్గా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళైతే కాదు. సారు కూడా చెప్పడం జరిగింది. మనం పత్తికొండలో కూడా సారు ఎంత బాధపడుతూ సారు అప్డేట్స్ చెప్పారో కూడా మనం వినడం కూడా జరిగింది. ఎవరైతే ఫౌండర్స్గా వచ్చారో లక్షాధికారులు కాదు, కరోడుపతులు కాదు. ఇక్కడ డబ్బు లేనటువంటి వ్యక్తులే నమ్మి ఇందులోకి వచ్చారు. ఎక్కడో నష్టపోయినదంతా ఇక్కడ అది రిజల్ట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ పిల్లలు చదువులకు పెట్టుకున్న డబ్బు గానో లేదంటే
ఇంకొక దానికోసం పెట్టుకున్నటువంటి డబ్బో లేకపోతే అప్పు తీసుకొని రావడమో, చీటీలు వేసుకోవడమో, ఇంకొక దగ్గర లోన్ తీసుకొని రావడమో, డబ్బు లేకపోయినా పక్క వాళ్ళతో చేబదులు ఇప్పించుకొని ఇక్కడ ఫౌండర్షిప్ తీసుకోవడం అనేటువంటిది, ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా టోకన్స్ కొనడం అనేటువంటిది జరిగింది. సో అలాంటప్పుడు మీరు చేసేటువంటి చిన్న పొరపాటు వల్ల ఎంతమంది ఫ్యూచర్ మీద రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంటుందో జస్ట్ ఆలోచన చేయండి. సో ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇక మీదట అలాంటి తప్పు జరగకోకుండా మీరు ఏదైతే తప్పు చేశారో మీరే రెక్టిఫై చేసుకునే విధంగా చేస్తూ బెటర్ టీమ్ని బిల్డ్ చేసుకొని ఇంకొక 10 మందికి టోకన్స్ వచ్చేలాగా అయితే మనందరం కూడా కష్టపడైతే టీం వర్క్ అయితే చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మనము పత్తికొండ అప్డేట్స్లో సార్ చెప్పినటువంటి అప్డేట్స్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. అంటే మార్కెట్లో ఏదైతే మనం చేసేది ఎక్స్పీరియన్స్ లేని బిజినెస్లలో కూడా మనం ప్రాఫిట్స్ చూడగలుగుతున్నాం. అంటే బికాజ్ ఆఫ్ మన CEO సార్ ఏది ఆలోచించినా చాలా యూనిక్గా ఆలోచిస్తారు కాబట్టి చేసేటువంటి ప్రతి అడుగు, వేసేటువంటి ప్రతి అడుగు ఫౌండర్స్ని కింద స్థాయిలో మనం ఏదైతే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో కింద వరకు ఉన్నటువంటి ఫౌండర్స్ గురించి ఆలోచించే డెసిజన్ తీసుకుంటారు. దాన్ని బట్టే సారు ముందుకు వెళ్తుంటారు. సో ఇది మనం వచ్చినటువంటి తక్కువ పీరియడ్లో తెలుసుకున్నటువంటి ఒకే ఒక ఏదైనా ఉందంటే ఇదే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో. ఎస్పెషలీ వేరే బిజినెస్ నాకు తెలియదు, నేను ఎక్కడా కూడా ఇలాంటి దానిలో నేను ఎప్పుడు రాలేదు. బట్ ఇందులోనే వచ్చాను, నేను ఇందులో చూడడం కూడా జరిగింది. బట్ విన్నాను, వేరే కంపెనీస్ గురించి విన్నాను, అక్కడ ఇన్వెస్ట్ పెట్టి లాస్ అయినటువంటివి చూశాను, విన్నాను. బట్ నేను ఎప్పుడూ దాని దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే చూస్తే మనకి తెలుస్తుంది ఏది ఇది కరెక్టా కాదా. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు కదండి, మనం పెద్దవాళ్ళం, ఆలోచించే కెపాసిటీ ఉంది. మాటల్లోనే ఆ వ్యక్తి గుణం తెలిసిపోతుంది, చేసేటువంటి విధానాల్లో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. సో అలాంటప్పుడు మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా అనేటువంటిది చాలా దగ్గర చాలా కంపెనీలు చూశారు, అందులో ఉన్న MDల్ని చూశారు, ఆ కంపెనీల్లో ఉన్నటువంటి పై స్థాయి టీమ్ లీడర్స్ని చూశారు. ఇక్కడ ఎలా ఉంది, ఎంత యూనిక్గా ఉంది, ఎంత పారదర్శకంగా ఉంది అంటే మనం చేస్తున్నది మన కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంత పారదర్శకంగా ఉండి ఇంకా కొంతమందిలో ఆలోచన విధానం అయితే వేరే ఉందండి. ఎందుకంటే నేను చాలామంది ఫౌండర్స్తో టచ్లో అయితే ఉంటాను. వేరే ఊర్లు, వేరే నాకు తెలియదు వాళ్ళు ఎవరో, నేను వాళ్ళని చూడలేదు. వాళ్ళే నాకు కాల్స్ చేస్తుంటారు, వాళ్ళే నాకు డౌట్స్ ఇలా అడుగుతుంటారు. చాలా ఇంత పారదర్శకంగా ఉన్న మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో ఇంకా మీకు డౌట్స్ ఎందుకు ఉన్నాయో, ఇంకా ఎందుకు అనేటువంటిది నాకైతే తెలియట్లేదు. బట్ మీరు అక్కడ అలాగుంటుందని చెప్పి ఇదొక కథ ఉందండి, నానాపులి కథ ఉంది. అబ్బాయి జోక్గా కోసం ఒక తండ్రితో నానాపులి వచ్చింది 4-5 సార్లు అలా అంటే తండ్రి 5వ సారికి ఏం చేస్తాడు, వీడు మామూలేలే చూడదు, అదేదో పులి వచ్చింది, నా పని అంతా కూడా వేస్ట్ చేస్తున్నాడు, వద్దు, ఎందుకు వెళ్ళడం అంటే నిజంగా పులి వచ్చి పిల్లవాడిని ఎత్తుకొని వెళ్తుంది. సో మీరు అలా దెబ్బతిన్నారని చెప్పి ప్రతి దగ్గర కూడా అలా జరగదు కదండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో వచ్చాము అంటే చాలా అదృష్టవంతులయ్యి, చాలా లక్కీ పర్సన్ అయ్యి ఉండి, ఎంతో మనము గత జన్మ పుణ్యం చేసుకొని ఉండింటేనే ఈ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో మనం ఫౌండర్స్గా ఉన్నామనేటువంటిది అయితే నేను నిజంగా చెప్తానండి. ఎందుకంటే ఈ తక్కువ పీరియడ్లోనే మనం చూసినటువంటి రిజల్ట్ చాలా బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తున్నాము. అంత పెద్ద రిజల్ట్ తీసుకుంటూ మనం ఉండబోతున్నాము కూడా. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత సారు ఈ క్రిప్టో మీద చాలా ఎక్స్పీరియన్స్ తోటే ఈ క్రిప్టో ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో జరిగేదంతా కూడా ఈ క్రిప్టో ట్రేడింగ్ ఇదంతా కూడా సార్ చెప్పారు మనకు. క్రిప్టో యుగం అనేటువంటిది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటిది. సో అవన్నీ సార్ ఏం చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా కూడా బికాజ్ ఆఫ్ ప్రతిదీ ఆలోచించే, తన ఫ్యామిలీ కోసం తను చేయట్లేదు. అంటే ఓన్ ఫ్యామిలీ, తన ఇంట్లో వ్యక్తులు, వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ఎక్కువ సార్ ఆలోచిస్తుంది ఈ ఫౌండర్స్, తన ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తున్నారు. అంటే ఏదైతే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ గురించే ఎక్కువగా నాకు తెలిసి నేను అనుకున్నటువంటి విధానం బట్టి ఆలోచన చేస్తున్నారు. అంటే సార్ ఏం భోంచేస్తున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ, ఇంట్లో ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా ఆలోచనలో ఉన్నారో లేదో కానీ ఈ ఫ్యామిలీ అంటే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్ గురించే డే 1 నుంచి లాస్ట్ వరకు ఆలోచన విధానం అయితే సార్కి ఉంది. చాలా యూనిక్ ఆలోచన అయితే ఉంది.
మన CEO సార్ గారు చేసేటువంటి ప్రతి ఏదైతే ఉందో అంతా కూడా మనం బాగుండాలి. మన ఫ్యామిలీ అంటే మన ఓన్ ఫ్యామిలీ, మనం ఫౌండర్గా ఉన్నాం కాబట్టి మన ఫ్యామిలీ, మన వెనకాల ఉన్నటువంటి కుటుంబం బాగుండాలి, వాళ్ళందరూ బాగుంటే నేను హ్యాపీగా ఉంటాననేటువంటి మంచి మనసుతో సార్ చేస్తున్నటువంటి ప్రతి పనిని మనము సార్కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. కానీ మనం ఇందులోనే ఉండి వెనుకుండి వెన్నుపోట పొడిస్తే అది దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే చేసే ప్రతి కర్మకు ప్రతిచర్య మనం అనుభవించాలి. మనం చేసే చర్యకు ప్రతిచర్య ఉంటుంది కంపల్సరీగా. సో ఇవన్నీ కూడా వదిలేసేయండి. సార్ మన కోసం ఎంతైతే కష్టపడుతున్నారో, మన కంపెనీని ఏ స్థాయిలో బెస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్ వైడ్గా బెస్ట్లో అయితే మన టోకన్ని ఎలాగైతే ఉంచాలనుకున్నారో అదేవిధంగా మనం కూడా కష్టపడదాం. మనం కూడా సార్కి సపోర్ట్ చేస్తూ ఉందామండి. సో ఇది ఒకటి చాలా అందరూ కూడా మైండ్లో పెట్టుకోండి. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే సారు ఫ్యూచర్లో మార్చి నుంచి టోకన్స్ ఉన్న ప్రతి ఒక్కరు లక్కీయెస్ట్ పర్సనే. చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే టోకన్స్ ఒక్కొక్కటి ఒక షేర్ ఉన్నట్టు, మన టోకన్ వాల్యూ ఒక్క టోకన్ ఒక షేర్ ఉన్నట్టు. షేర్ మార్కెటింగ్ మీద అవగాహన ఉండే వాళ్ళకైతే దీని యొక్క వాల్యూ తెలుస్తుంది. సో అదొకటి. ముఖ్యంగా చెప్పాలి అనుకున్నది ఏంటంటే, ఎవరైతే ఇందులో మీకు చేయడం రాదో, మీ టీం లీడర్ మీద సపోర్ట్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. గతంలో సెల్ ఫోన్ లేదు. ప్రతి ఒక్కరు ఒక ఇంటి ముందర రచ్చబండ ముందు కూర్చొని ఒక మధ్యాహ్నం అయితేనో సాయంత్రం అయితేనో కూర్చొని పిచ్చాపాటి పెట్టుకుంటూ అప్డేట్స్ తెలుసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైంది. తర్వాత ఒక చిన్న కీప్యాడ్ సెల్ వచ్చింది, అది కూడా రాదు ఆపరేట్ చేయడానికి. బట్ తర్వాత రైతులు కానీ ఇంకొకరు కానీ చదువు రాని కానీ ప్రతి ఒక్కరి జోబిలో ఒక సెల్ వస్తూ వచ్చింది. ఇప్పుడు టచ్ ఫోన్స్ వచ్చాయి, అది కూడా ఆపరేటింగ్ రాలేదు స్టార్టింగ్లో. ఎందుకంటే రాలేదు, చదువు రాని వాళ్ళు కూడా దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. బట్ ఈరోజు దానిలో చూస్తారు, యూట్యూబ్లు చూస్తారు, న్యూస్లు చూస్తున్నారు, ఇంకా లేడీస్ అయితే సీరియల్స్ చూస్తున్నారు. ప్రతిదీ కూడా రాందంటూ ఏది లేదండి. నేర్చుకోవాలని తపన ఉంటే రానిదంటూ ఏదీ లేదు. ప్రతిదీ వస్తుంది. సెల్ ఆ రోజు రాలేదు, ఈరోజు వాడుతున్నారు. టీవీ పెట్టడం రాలేదు, ఈరోజు పెట్టుకోగలుగుతున్నారు. యూట్యూబ్ చూడడం రాలేదు, ఈరోజు చూస్తున్నారు. ఇది కూడా అంతే, అంతకు మించింది ఏం కాదు కదండి. ఇది ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో మన టోకన్స్ చూసుకోవడం పెట్టడం ఇది కూడా అంతకు మించింది అయితే కాదు. నేర్చుకోవాలనే తపన ఉండాలి, తెలుసుకోవాలనే ఇది ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇది కూడా నేర్చుకోగలుగుతారు. ప్రతి ఒక్క ఫౌండర్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి, నేర్చుకోండి, ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. ఒక్కసారి కాదని 2 సార్లు తెలుసుకోండి, నేర్చుకోండి. ఎప్పుడు ప్రతిదీ టీం లీడరే ఉండాలి, టీం లీడరే చేయాలి అంటే అవ్వదు. ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కసారి వాళ్ళకి ఫోన్స్ చేస్తే ఎత్తడం లేదు, వీళ్ళకి ఫోన్స్ చేస్తే ఎత్తడం లేదు, వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదంటే బిజీ అండి. అందరూ కూడా బిజీలోనే ఉంటారు. ఎందుకంటే ఎక్స్పర్ట్ ఇన్ఫానే కాకుండా వాళ్ళ సరౌండింగ్, వాళ్ళ సర్కమ్స్టేషన్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ప్రతిసారి నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఎత్తాలని లేదు కదండి. సో మీరు నేర్చుకోవాలి, మీరు ఇతరులకు నేర్పించండి. మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా CEO గారి యొక్క థాట్ ఒకటే, నాయకుడు అనేటువంటి వారు అంటే ఎవరైతే లీడర్స్ అంటున్నామో మనము, లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇతను ఉండి వాళ్ళని కమాండ్ చేయడం కాదు, వాళ్ళని ఇలా చేయి అలా చేయి అనడం కాదు. నువ్వు లీడర్గా ఉంటూ ఇంకొకరిని లీడర్గా చెయ్యి, వాళ్ళకు నేర్పించు, నీ స్థాయిలో వాళ్ళు ఉండేలాగా చెయ్యాలి అనేటువంటిది CEO సార్ గారి యొక్క తపన. మన CEO ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా CEO గారు శ్రీ సతీష్ గౌడ్ సార్ యొక్క తపన. మన లీగల్ అడ్వైజర్ శ్రీధర్ గాంధీ సార్ కానీ, మన టెక్నికల్ ఎక్స్పర్ట్ శివ గౌడ్ గారు కానీ, అలాగే లక్ష్మీనారాయణ అన్న గారు టీం లీడర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ అన్న గారు కానీ, మన రమేష్ అన్న కానీ, వీళ్ళందరూ టీం లీడర్స్గా ఎందుకు ఉండగలుగుతున్నారంటే ఆ స్థాయిలో CEO సార్ యొక్క ఆలోచన ఏంటి అంటే ప్రతి ఒక్కరూ నాలా ఉండాలి, నా మీద డిపెండ్ అవ్వాలి అని సార్ యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ నాలా ఉండాలి, నా స్థాయిలో ప్రతి ఒక్క ఫౌండర్ ఉండాలి, ప్రతి ఒక్క లీడర్ నా స్థాయిలో ఉంటూ ఇతరులకు నేర్పించి వాళ్ళ స్థాయిలోకి తీసుకురావాలనేటువంటిదే మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా CEO సార్ యొక్క యూనిక్ ఆలోచన. అది ఆలోచన గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్కరు కూడా. ఎంతసేపు డిపెండ్ అవ్వాలి, ఇతరులకు డిపెండ్, ఎన్ని రోజులు డిపెండ్ అవుతారు, ఎంతమంది మీద డిపెండ్ అవుతారు, వాళ్ళకి వర్క్స్ ఉంటాయి, ప్రతిదీ మీరు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఎత్తాలి అనేది లేదు. ఇందులో నేర్చుకోండి, నేర్పించండి, మీరు నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి, వాళ్ళని మీ స్థాయిలోకి తీసుకురావండి. ఇక్కడ నువ్వే ఉండాలనైతే లేదు. మన కంపెనీ CEO సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదే. లీడర్షిప్ క్వాలిటీ కూడా అదే.
లీడర్ అనేటువంటి వారు వాళ్ళొక్కరే బాగుండాలని అనుకోరు. నా స్థాయిలో వరకు వాళ్ళు రావాలి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలి. ఇదే లీడర్షిప్ క్వాలిటీ అనేసి ఉంది. సో ఇది అండి. సో మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలోనే మనం నేర్చుకోగలుగుతాం. క్రమశిక్షణ కానీ, ఎలా ఉండాలి అనేటువంటిది కానీ, మన వ్యక్తిత్వం కానీ, మనం ఎలా ఉండాలి అనేటువంటిది కానీ మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలోనే నేర్చుకున్నాం. వేరే ఏ కంపెనీలో ఇవి మనకు నేర్పించరు, చెప్పరు కూడా. సో అది అండి. సో ఇంకా ఫర్దర్గా మన అప్డేట్స్, మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ ఏవైతే మన CEO సతీష్ సార్ గారు చెప్పినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క ఇక్కడ మనకి ఫౌండర్స్ అనేటువంటి స్థానాన్ని కల్పించిన ఏకైక CEO ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ సతీష్ గౌడ్ సార్ మాత్రమే. ఎందుకంటే మనం తన కింద ఉన్నటువంటి వ్యక్తిగా తను మనల్ని గుర్తించడం లేదు. ఒక ఫౌండర్ అనేటువంటి నేమ్ని మనకి ఇచ్చారు, ఒక వాల్యూ గలటువంటి నేమ్. దాని ఫౌండర్ అనేటువంటి ఆ నేమ్లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో అలాంటి ఫౌండర్ అనేటువంటి నేమ్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటిది అది మీకు తెలుసుకోగలగాలి. సో ఇంకా మనకి ఫ్యూచర్లో సార్ అయితే మనకు బోర్డ్ సిస్టమ్ అయితే తెస్తున్నారు. బోర్డ్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ అయితే చాలా చాలా బెటర్గా ఉంటుంది. మనం ఈ BSc NSc అనేటువంటిది షేర్ మార్కెట్స్లో మనం వింటూ ఉంటాము. బట్ ఈ సౌత్ ఇండియన్, సౌత్ నార్త్ ఎక్కడైనా కానీ అంటే సౌత్లో తక్కువ అండి షేర్ ట్రేడింగ్స్ ఇలా చేయడం అనేటువంటిది. ఈ మధ్యలో కొంచెం బెటర్గా కొంచెం ముందుకు వస్తున్నారు. బట్ రిమైనింగ్ దగ్గర అంటే ఈ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్స్లో చాలా అయితే అట్రాక్ట్గా వాళ్ళ యొక్క సక్సెస్ అంతా కూడా షేర్ మార్కెటింగ్లోనే చేస్తూ NSc BSc సో ఇందులో చేస్తూ వస్తున్నారు. ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కడైతే ట్రేడర్స్ ఉన్నారో, బెస్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన EIM టోకన్ అనేటువంటి మన కంపెనీ మీదకి వాళ్ళ కనుచూపులు వచ్చేలాగా వాళ్ళని క్యాప్చర్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి అంటే మన AI ఏదైతే ఉందో, మనం యూజ్ చేస్తున్నటువంటి AI టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళందరినీ, ఆ ట్రేడర్స్ని అందరినీ కూడా క్యాప్చర్ చేస్తూ మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ వైపు అలా అందరి చూపులు వచ్చేలాగా డిజైన్ చేస్తున్నారు మన CEO సతీష్ గౌడ్ సారు. వాళ్ళు యూజ్ చేస్తున్న మన ఈ టెక్నాలజీ యూజ్ చేస్తూ వాళ్ళు 80 to 85% సక్సెస్ని రిజల్ట్ని మనం చూడగలుగుతున్నాము. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా వైపు చూస్తూ ఆ టోకన్ వైపు చూసేలాగా అక్కడ పెట్టినటువంటి షేర్ మార్కెట్ ట్రేడర్స్ అందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా వైపు చూసేలాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి ట్రేడింగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక 10-20 ట్రేడింగ్స్ చేస్తే అందులో ఒక 15 ఇంకొక 80 ట్రేడర్స్ హిట్ అవుతూ ఒక 2 ట్రేడర్స్లో ఫట్ అయినా కూడా అందులో నుంచి వచ్చేటువంటి 10% అంటే వాళ్ళకి వచ్చినటువంటి ఫండ్లో నుంచి 10% మనకు వచ్చేలాగా మన CEO సతీష్ గౌడ్ సార్ గారు మన యొక్క కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా టోకన్ అయితే డిజైన్ చేస్తున్నారు. సో కాబట్టి మనము ఇక్కడ చేయాల్సింది టోకన్స్ని పెంచుకోవడము, టాపప్స్ వేసుకోవడము, కొత్త వాళ్ళని మన టోకన్స్ని పరిచయం చేయడం. సో ఇది మనం చేయగలిగితే మన యొక్క ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా CEO సార్ ఏదైతే అనుకున్నారో వరల్డ్లో బెస్ట్ టోకన్ మనదే. సార్ ఖచ్చితంగా చేస్తారు, చెప్పింది చేస్తారు, చేసి చూపిస్తారు కూడా. సో మనం చేయాల్సిందంతా ఈ EIM టోకన్ని కొత్త వాళ్ళకు పరిచయం చేయడము, మన దగ్గర టోకన్స్ని పెంచుకోవడము, టాపప్స్ ఉన్నటువంటి టోకన్స్ని టాపప్స్ చేయండి. అంతేగాని సార్ అన్నట్టుగా చిన్న అమౌంట్కి మీ స్వార్థం కోసం దయచేసి సేల్కి పెట్టకండి, అమ్ముకోకండి. తర్వాత బాధపడతారు, చాలా అంటే చాలా బాధపడతారు. నిజంగా ఎంత బాధపడతారంటే ఆ రోజు అరే చాలా తప్పు చేశాను లైఫ్లో అనేటువంటి బాధ దయచేసి ఫౌండర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆ స్థాయికి అంటే ఆ బాధపడే స్థాయికి అయితే తెచ్చుకోకండి. ఎందుకంటే బాధలు ఎప్పుడూ ఉంటాయి, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు EIM టోకన్ ఉన్నందువల్ల నీ కష్టం తీరిపోదు. ఈరోజు EIM టోకన్ ఉంది కాబట్టి నువ్వు సేల్ చేసుకోగలుగుతున్నావు. అదే టోకన్ లేకపోతే నీ కష్టం ఎలా ఉంటుంది, అక్కడే ఉంటుంది కదా. నీ కష్టం ఎలా తీరుతుంది, ఏదో ఒకలాగైతే తీర్చుకోగలుగుతావు కదా. మళ్ళీ ఈరోజు EIM టోకన్ ఉంది, నీ కష్టం వచ్చింది ఏమని అంటే హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ ఖర్చు కావాలి, అమౌంట్ చాలా ప్రాబ్లం ఉంది. అదే EIM టోకన్ లేకపోతే నువ్వు ఏం చేసేవాళ్ళవి, ఏదో ఒకటైతే చేసేతే ఆ కష్టాన్ని తీర్చుకునేవారు కదా. మరి EIM టోకన్ లేదనుకోండి, ఎందుకు మీరు తక్కువ ప్రైస్కి సేల్ చేసుకుంటున్నారు? EIM టోకన్ లేదనుకోండి, ఆ టోకన్స్ని అలాగే పెట్టుకోండి. ఈరోజు బ్యాంక్లో డిపాజిట్ పెడతాం, డిపాజిట్ లేదనుకోని అక్కడ డిపాజిట్ పెడతాం. ఎందుకంటే
ఫ్యూచర్ ఉండాలి, ఆ అమౌంట్ ఫ్యూచర్కి కావాలి అనే డిపాజిట్ పెడతాం. నీ అవసరం వచ్చిందని పోయి విత్డ్రాల్ చేసుకుంటున్నావా నువ్వు? లేదు కదా. ఎక్కడో ఒక దగ్గర అయితే నీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకుంటావు. ఇది కూడా అంతే. ఈఐఎం టోకెన్ అనేటువంటిది ఒక వాల్యూ టోకెన్. ఇక్కడ ఇది లేదనుకోండి, మీరు ఈ కష్టం వచ్చినప్పుడు ఈ టోకెన్ లేదనుకోండి, ఇక్కడ బెస్ట్ రిజల్ట్ ఆ రోజు తీసుకోండి. ఈరోజు ఈ చిన్న ప్రాబ్లంకి చిన్న చితక రూపాయి, 2 రూపాయలకి, 3 రూపాయలకి ఇది అమ్ముకోవడం ఏంటి అసలుకి? నువ్వు వచ్చినటువంటి ఏ మోటోతో వచ్చారు, ఎందుకు అమ్ముకుంటున్నారు అంత తక్కువ ప్రైస్కి? నువ్వు అమ్ముకునేది కాదని మిగతా వాళ్ళందరినీ కూడా ఎందుకు నష్టపరుస్తున్నారు ఇక్కడ ఫౌండర్స్? ప్లీజ్ దయచేసి ఇక్కడ సార్ యొక్క ఆవేశం, ప్రతి ఒక్క ఫౌండర్ ఆవేశం కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు. రిమైనింగ్ వాళ్ళు నాకేదో యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ ద్వారా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే పెట్టినటువంటి అమౌంట్ ఎలా తెచ్చి పెట్టామో ప్రతి ఫౌండర్కి తెలుసు కాబట్టి. ఇక్కడ నువ్వు డబ్బు తెచ్చి పెట్టుకోండవు, నా దగ్గర డబ్బు ఉండి నేను పెట్టుకోండం. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టింటామో ఆ ఫౌండర్గా పెట్టిన వాళ్ళకే అది తెలుస్తుంది ప్రాబ్లం. సో కాబట్టి దయచేసి ఆ టోకెన్ ప్రైజ్ని అక్కడే ఉంచుకోండి. లేదనుకోండి ఆ ప్రాబ్లం ఏదో విధంగా అయితే సాల్వ్ అవుతుంది. సో దయచేసి మన CEO గారు ఏదైతే అప్డేట్స్ చెప్తున్నారో ఆయన ఇన్స్ట్రక్షన్స్తో మన ఎక్స్పోర్ట్ ఇన్ఫాలో ముందుకు వెళ్దాము. నీకు వర్క్ వచ్చిండొచ్చు, నువ్వు ట్రేడింగ్ చేసుకోగలుగుతావు, నువ్వు చూసుకోగలుగుతావు, చేసుకోగలుగుతావు. బట్ నువ్వు చేసుకొని నువ్వు నష్టపో. రిమైనింగ్ వాళ్ళని దయచేసి నష్టపరచద్దండి దయచేసి. అదొకటి. సో ఇక్కడ బోర్డ్ సిస్టమ్ ద్వారా చాలా చాలా అప్డేట్స్ సార్ ఇస్తూ మనకు అక్కడ చేసేటువంటి ట్రేడింగ్ అంటే మనకు బోర్డ్ సిస్టంలో ట్రేడర్స్ అందరు కూడా ఎక్కడెక్కడైతే మనకు ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఎవరైతే ట్రేడ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ బోర్డ్ సిస్టమ్ ద్వారా మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ వైపు అయితే ఫ్యూచర్లో చూడడం జరుగుతుంది. అది కూడా ఎన్నో రోజులు లేదు, చాలా తక్కువ పీరియడ్. ఇంకా మేబీ 30 days 32 days ఇంతనే ఉంటుంది. 35 days ఇన్ని డేస్లోనే అందరు కూడా అట్రాక్ట్ అయిపోయేలాగా మన CEO సార్ యూనిక్గా అయితే మన కంపెనీ యొక్క టోకన్స్ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని బోర్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ అందులోకి రావాలంటే సబ్స్క్రిప్షన్స్ అంటే పేమెంట్ చేయాలి, డబ్బు కట్టి బోర్డ్ సిస్టంలోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఫీజ్ అనేటువంటిది వాళ్ళు ఎంత పెట్టింటారో అంత పే చేసి బోర్డ్ సిస్టంలోకి వెళ్ళాలి. ఇక్కడ సారు అంటే దట్టు మన వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి మన బోర్డ్ సిస్టంలో. ఏదైతే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా టోకన్ దాంట్లో మన బోర్డ్ సిస్టంలోకి రావాలి అంటే, సార్ డిజైన్ చేసిన బోర్డ్ సిస్టంలోకి రావాలంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అన్ని బోర్డ్ సిస్టమ్ లాగా ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజు మన కంపెనీ CEO గారు పెట్టలేదు. యూనిక్గా ఉండాలి అంటారు కదా, ఇక్కడ సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకునేలాగా పెట్టారు. ఎప్పుడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటారో, ఎక్కడైతే సబ్స్క్రిప్షన్ ఫీజు లేదో మనం కూడా ఫ్రీగా వస్తుందంటే ఒక దగ్గర 1 రూపీకి ఇస్తారు, ఇంకో దగ్గర 10 రూపాయలకి ఇస్తారు. ఒక దగ్గర ఫ్రీగా ఇస్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తాం? 10 రూపాయల దగ్గర వైపు చూడము, 1 రూపీ వైపు చూడం. ఫ్రీ ఎక్కడైతే ఉంటుందో సో అక్కడే చూస్తాము, అవునా కాదా? ఏదైనా కూడా. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ అందరూ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సబ్స్క్రిప్షన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి మన EIM టోకన్స్తో అందరూ కూడా మనకు అట్రాక్ట్ అవుతూ ఇక్కడ మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులోకి వస్తారు ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ వైపు. అందుకే సార్ యూనిక్గా ఆలోచన విధానం ఉంది అనేటువంటిది అదే అంటున్నాను నేను. అంటే ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ ఫీజ్ పెట్టచ్చు, అన్నిట్లో నలుగురిలో నారాయణ అని ఉంటుంది ఇక్కడ. బట్ యూనిక్గా ఉండాలి అంటే మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజ్ లేకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో వాళ్ళు చేసేటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో, హిట్ అయినటువంటి ట్రేడ్స్ 10% అనేటువంటిది ఇక్కడ మన ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది. అంటే డే 1 నుంచి లాస్ట్ డే February 29th ఏదైతే 29th ఉందో ఆ రోజు వరకు వచ్చే ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రెఫరల్స్ కానీ, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో సో దాన్ని బట్టి ఈ యొక్క కమిషన్స్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేసేటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకు ఫ్యూచర్ రిజల్ట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకోదలసింది ఏంటంటే, ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లోనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. ట్రేడర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఎక్కడ జరుగుతాయని మీకు అనుకోవచ్చు, మన రెఫరల్స్ కిందనే ఈ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా ఫౌండర్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు చేసుకునేటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చినటువంటి ఫండ్స్లో నుంచి 10% అనేటువంటిది మనకు అందడం జరుగుతుంది. సో ఇది మనకు జరుగుతుంది. ఇంకా మార్చి నుంచి క్రిప్టో ట్రేడ్, అలాగే మనకు ఫారెక్స్ ట్రేడు, సో ఇవన్నీ కూడా
డే ఒక్కొక్క దాంట్లో మనం స్టెప్ అవ్వడం జరుగుతుంది. మార్కెట్లో టోకన్స్ ఏవైతే ఉంటాయో ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా టోకన్స్ అన్నీ కూడా మనకు చాలా వాల్యుబుల్ ఉంటాయి. చాలా అంటే చాలా వాల్యుబుల్. అందుకే డే 1 నుంచి సార్ ఒకటే మాటే చెప్తున్నారు, టోకన్స్ని పెట్టుకోండి, మీ టాపప్స్ చేసుకోండి, సేల్ చేసుకోవద్దండి, నేను ఇచ్చేటువంటి బెస్ట్ రిజల్ట్ మీరు తీసుకోండి, మీరు ఊహించండి నేను ఇస్తాను మీకు అనేసి అంటూనే చేస్తూనే చూపిస్తూనే ఉన్నారనమాట ఇక్కడ మన CEO సతీష్ గౌడ్ సార్ గారు. సో అయినా కూడా ఒక 4-5 మంది చేసేటువంటి చిన్న తప్పులకి ఓకే నో ప్రాబ్లం. సార్ అప్పటికి చెప్పారు, బిట్మార్ట్లో వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు, జీరో అయినా మీరు ట్రేడింగ్లో జీరో పడిపోయినా కూడా టోకెన్ ప్రైస్ మీరు భయపడకండి, నేను చేస్తాను, మీకు రిజల్ట్ ఇస్తాను అని చెప్పారు. అయినా కూడా మన వాళ్ళల్లో నమ్మకం లేకనో అన్నిట్లా ఇది కూడా ఇంతే అనేటువంటి ధోరణేనో తెలియట్లేదు, కానీ వాళ్ళు ఏదో ఆత్రం పడి ఏదో చేసేసుకున్నారు. అప్పటికి ముందే సార్ అయితే మనకు చెప్పారు, మీరు భయపడకండి, ఓపిక ఉండండి. ఎప్పుడు కూడా అండి ఈ ఎక్స్పర్ట్ ఇన్ఫ్రానే కాదు, లైఫ్లో కూడా మన జీవితంలో కూడా ఓపిక ఉన్నవాడే విజేత. ఇది రియల్ అండి, ఇది రియల్గా చెప్తాను. ఎందుకంటే ఎవరైతే అన్నిటికీ తట్టుకొని పేషెన్స్గా ఉంటారో వాళ్ళే బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు. అవును, ఇది రియల్ అండి, రియల్గా చెప్తున్నాను. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు. ఇందుకు ఒక చిన్న కథ చెప్తానండి మీకు. ఒక అడవిలో ఒక చెట్టు ఉందండి. అయితే ఆ చెట్టు బాగా పచ్చగా ఉండేది, చాలా బాగుండేది. ఆ చెట్టు కానీ కాయలు బాగుండేవి. సో అలా ఏమైపోయిందంటే ఆ చెట్టు కింద వెళ్ళేటువంటి బాటసార్లు వచ్చారు, అందరూ వచ్చారు. వస్తూ ఏమైపోయింది, అక్కడ కూర్చోవడము, సెద తీరడము, ఆ చెట్టు దగ్గర ఆడుకోవడం, పాడుకోవడం, వెళ్ళిపోతుండేవాళ్ళు. ఎక్కడెక్కడ ఉండే పక్షులన్నీ అక్కడికి వచ్చేవి, కూర్చునేవి, ఆ చెట్టుని ఉన్నటువంటి పండ్లు కాయలు తినేటివి, వెళ్ళిపోయేవి. అంటే చెట్టు బాగా పచ్చగా ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏమైపోయిందంటే అంటే బాగున్నప్పుడు అందరూ వచ్చారు వెళ్ళారు ఆ చెట్టు దగ్గరకు వస్తున్నారు అంటే. బట్ సడన్గా ఒక రోజు ఏమైపోయిందంటే చెట్టు అంతా కూడా ఎండిపోతూ వచ్చింది. ఎప్పుడూ వచ్చి కూర్చునేటువంటి ఒక పక్షి ఎక్కడి నుంచో చెదలు పట్టుకొని వచ్చి ఆ చెట్టు మీద వేసింది. పచ్చగా ఉన్నటువంటి చెట్టు దగ్గర అంటే తను వచ్చి కూర్చొని చెట్టు దగ్గరే అంటే ఇది లాభ పొందుతూ మరి ఆ చెట్టును నష్టపరిచే విధంగా ఎక్కడో ఉన్నటువంటి ఒక చెద పురుగుని తీసుకొచ్చి ఆ చెట్టు మీదకి వదిలింది. ఇది తినింది లేదు, అది ఎందుకు వదిలిందో అక్కడ వదిలింది. వదిలినాకేమైంది, చెద అంటే మనకు తెలుసు ఇంకెలా ఉంటుంది, దాని పనే మొత్తం స్పాయిల్ చేయడం. సో అలా అక్కడి నుంచి వచ్చిన ఒక చెద ఏం చేసింది, ఆ చెట్టుకంతా కూడా చెద పట్టేసింది. పై లెవెల్లో నుంచి కింద రూట్ లెవెల్ వరకు లేదు కానీ ఒక కాండం లెవెల్ వరకు ఇలా చెద పట్టేసింది. చెట్టు ఆకంతా రాలిపోయింది. అక్కడ ఉన్నటువంటి పక్షులు రావడం మానేశాయి, జనాలు ఎవ్వరు రావట్లేదు, అక్కడ ఉండట్లేదు. చెట్టుకు బాధ వేసింది, అరే నేను పచ్చగా ఉన్నప్పుడు అందరూ నా దగ్గరకు వచ్చారు, ఇదేంటి ఇప్పుడు ఎవ్వరూ రావట్లేదు, నా పరిస్థితి ఏంటి, నాకు అసలు ఎందుకు నా శరీరం ఇలా అయిపోతుంది, ఎందుకు చాలా బాధపడింది. బట్ ఓపికతో ఉంది. అది ఎంత కృంగిపోయినా ఎంత బాధపడినా ఒకవేళ లేదు నేను ఒకప్పుడు అందరికీ మంచే చేశాను, నాకు మంచి జరుగుతుంది అనే ఒక చిన్న హోప్తో ఓపికతో ఉంది ఆ చెట్టు. కొన్ని రోజులు జరిగింది, కొన్ని సంవత్సరాలు, 1-2 ఏళ్ళు అలా ఉంటే ఒకరోజు ఏమైపోయింది, ఈ పక్షులు ఎప్పుడైతే ఈ రిమైనింగ్ పక్షులు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవో బయట ఎక్కడ ఆహారం దొరకలేదు, వాటికి బయట ఎక్కడ ఆహారం దొరకలేదు, తిరిగాయి చూసాయి, ఎక్కడ ఆహారం దొరకలేదు. తిరిగి మరి ఇదే చెట్టు దగ్గరకు వచ్చి ఏదైతే ఆ చెడు వేసిందే ఆ చెద పురుగుని మరి ఇవి ఆహారంగా అవి తినడం ప్రారంభించాయి. ఏదైతే పక్షి వేసినటువంటి చెద ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్గా ఎక్కడెక్కడి నుంచి పక్షులన్నీ రావడం, ఆ చెదల్ని తినేయడము, ఆ చెట్టుని గతంలో ఎలా క్లియర్గా ఉండిందో అలా ఆ చెట్టునంతా కూడా ఆ చెద లేకోకున్నట్లా తిరిగి ఆ పక్షులే చేశాయి. చెట్టుకి సంతోషం అయిపోయింది, ఎందుకంటే ఓపిక పట్టింది. అది నేను ఎందుకు ఇలా అయిపోతున్నానని బాధపడిన టైంలోనే మళ్ళీ తిరిగి ఓపిక అనేది అంటారు కదా, పేషెన్స్ అలా ఉండింది కాబట్టి తిరిగి ఆ పక్షులన్నీ వచ్చి ఆ చెదలన్నిటిని తినేసి
ఒక బాటసారి వచ్చాడు. బాటసారి వచ్చారే చెట్టంతా ఇలా అయిపోయింది, ఏంటిది, నేను కొట్టుకొని వెళ్తే ఏమంటారు ఫ్యూల్, ఇంధనంగా నాకు పనికి వస్తుంది కదా, అంటే కట్టెల్లో పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు నాకు పనికి వస్తాయి కదా అని ఎక్కడ వరకు అది చెద ఉండిందో అక్కడ వరకు అతను కొట్టేశాడు. ఒక రైతు బాటసారి, మేబీ అక్కడ ఎప్పుడు ఉండేటువంటి చెట్టు కింద పడుకునేటువంటి బాటసారి కావచ్చు, ఆ చెట్టును కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది క్లియర్గా ఉంది, ఎక్కడ కూడా దానికి హామ్ అయ్యేటువంటి భాగం ఎక్కడ అంటే హానికరమైన పార్ట్ ఎక్కలేదు. తిరిగి వర్షాలు వచ్చాయి, ఈ చెట్టు మళ్ళీ చిగురించడం మొదలుపెట్టింది. ఇక్కడ ఈ చెట్టుకున్నది ఏంటి, బాధపడలేదు, కొన్ని సమ్టైమ్స్ బాధపడింది అది, బట్ ఓపికతో ఉంది. ఈరోజు మళ్ళీ తిరిగి అదే చెట్టు చిగురిచ్చింది, మళ్ళీ బాగా అయింది, చాలా బాగుంది. మరీ బాటసార్లు అందరు వస్తున్నారు, సెద తీరుతున్నారు, పక్షులన్నీ వస్తున్నాయి, కిలకిలా నవ్వుతున్నాయి. బట్ ఇక్కడ చెట్టు అంత కృషించిపోయినా తను బాధపడలేదు, ఓపికతో ఉంది. సో ఆ ఓపిక అనేది మనం ఎందుకు ఉండదండి, మనకు ఓపిక చెప్పండి. ఆ ఓపిక మనలో రావాలి, అప్పుడే మనము విజేతలుగా ఉంటాము. ఓపిక అనేది ఎప్పుడు కూడా మనల్ని విజేతలుగా ఉంచుతుందండి. సో ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా మనల్ని ఆ విజేతగా కూడా చేస్తుంది. ఫ్యూచర్లో మనము ఒక విజేతలుగా మనం చేసేటువంటిది ఎవరైనా ఉన్నారు అంటే మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ, మన CEO సతీష్ గౌడ్ సార్ గారు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఓపిక్గా ఉండండి. మీరేదో డైలమాలా పడిపోయి, మీరేదో ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి అన్ని దగ్గర జరిగింది ఇక్కడ జరుగుతుంది, సో ఎవరికైనా ఈ మైండ్ సెట్ ఉంటే దయచేసి తీసేసేయండి. సో ఇది అన్నమాట విషయం. సో ఇంకా మార్కెట్లో మనకు టోకన్స్తో పాటు మనకు సార్ వాళ్ళు మనకు ఏపీలో కానీ తెలంగాణ, అంటే ఏపీ తెలంగాణ, సౌత్ అండ్ నార్త్ అండ్ ఇండియా వైడ్గా సార్ చేస్తున్నటువంటి యూనిక్ ప్రోడక్ట్స్, ఫ్యూచర్లో చేస్తున్నటువంటి యూనిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ కార్స్ అండ్ ఎలక్ట్రికల్ ఆటోస్, ఇవన్నీ కూడా బిజినెస్ అనేటువంటిది మనము మన కంపెనీ ద్వారా స్టార్ట్ చేయబోతున్నాము. ఛార్జింగ్ బైక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఇవన్నీ మన ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా మనము ఈ యొక్క EIM టోకన్స్ ద్వారానే స్టార్ట్ చేసినాం. షోరూమ్స్ కూడా మండలం వైజ్గా అండ్ జిల్లా వైజ్గా కూడా షోరూమ్స్ పెడుతున్నాము. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ద్వారా పెడుతున్న వాళ్ళు కూడా ఎవరో కాదు, మన ఫౌండర్సే, మనమే అంటే ఎవరు EIM టోకన్స్ బల్క్గా ఉన్నాయో, ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయో, జస్ట్ మీరు ఆ EIM టోకన్స్ ద్వారా అక్కడ డిపాజిట్స్ చేయడము, షోరూమ్ స్టార్ట్ చేయడం, మండలం కానీ జిల్లాలో కానీ. ఇంత బెస్ట్ మన టోకన్స్ ద్వారా ఫ్యూచర్ ఉంది అంటే ఇంకా టోకన్స్ని మనం స్టోర్ చేసుకోవడంలో మనకేమైనా ఇబ్బంది ఉందా అండి? ఏం లేదు. కాబట్టి సో ఇలాంటి యూనిక్ థాట్తో యూనిక్గా డిజైన్ చేస్తుంది మన ముందుకెళ్తున్నటువంటి మన CEO సతీష్ గౌడ్ సార్కి మనందరం కూడా సపోర్ట్గా ఉందాము. అందరం కూడా బిజినెస్ రొటేట్ చేస్తూ ఉందామండి. ఎందుకంటే ఇంకా నేను కొన్నాను అయిపోయింది అని కాకుండా ఇంకొక 10 మందికి టోకన్స్ యొక్క రుచి చూపిద్దాం. మనము కూడా మనం తీసుకోవడం కాదు, ఒక 10 మందికి కూడా మనం పెడితేనే, అంటే ఎప్పుడు ఇలా కాదు ఇలా ఉండాలి అంటారు కదా, సో అలా మనమే కాదు ఒక 10 మందికి మన యొక్క ఈ బెస్ట్ EIM టోకన్ రిజల్ట్ని 10 మందికి చూపించాలి. కాబట్టి ప్లానింగ్స్ చెప్పండి. February 29th వరకు టైం ఉంది. లాస్ట్ డే కూడా మనం ప్లాన్స్ చెప్పి జాయినింగ్స్ అయితే చేయించవచ్చు. మన రిజల్ట్ ఏంటో మనకు తెలుసు, మనం ఇందులో వచ్చాం కాబట్టి దీని రుచి మనం చూసాము. అది 10 మందికి వాళ్ళు వినరు, అయినప్పటికీ 1కి 4 సార్లు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. రిజల్ట్ వాళ్ళకు తీసుకునేలాగా మన ఈ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో ఫౌండర్గా వాళ్ళని కూడా ఆహ్వానించండి, కొత్త వాళ్ళని. సో ఇక్కడ మనము ఎవరైతే మండలం వైజ్గా జిల్లా వైజ్గా కూడా మనము ఈ యొక్క షోరూమ్స్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకు కూడా EIM టోకన్స్తోనే మనము బై చేయడము. సో ఇలాంటి యూనిక్గా మనకు ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అన్ని బైక్స్ ఫైనాన్స్ ఇస్తారు, అంటే వేరే షోరూమ్ బైక్స్ ఉంటాయి కదండి, సో అక్కడ ఫైనాన్స్ దొరుకుతుంది. మళ్ళీ ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాలో తీసుకోవాలంటే ఎలా అనే డౌట్ కొందరికి ఉంటుంది, మేబీ ఉండొచ్చు ప్లానింగ్స్ చెప్పిన తర్వాత అయినా కూడా. సో ఇక్కడ మనము EIM టోకన్స్ మనమే ఇస్తాము, అంటే ఫైనాన్స్ అంటాం కదా, సో అదే ఆ ఫైనాన్స్ ఏంటి అంటే EIM టోకన్సే మనం వాళ్ళకి ఇస్తాము. మనమే బై చేసుకుంటాం, మనమే సేల్ చేసుకుంటాం, మనమే ప్రోడక్ట్ అనేటువంటిది మనమే, అన్నీ కూడా మనమే. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రానే సర్వాంతర్యామి. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రా అంటే శివుడు సర్వాంతర్యామి అంటాం కదా, గాడ్ అనేటువంటి
అలా ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కూడా సర్వాంతర్యామి మన టోకనే ఇక్కడ. సో అలాంటి బెస్ట్ రిజల్ట్ అనేటువంటిది మనము తీసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్స్ చెప్పండి. ఈఐఎం టోకన్స్ ఇంకొక 10 మందికి షేర్ చేయండి. మన టోకన్స్ యొక్క రిజల్ట్ని మనం తీసుకుంటూ ఇంకొక 10 మందికి అందేలాగైతే చేస్తాము. తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మన టోకన్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసే సత్తా ఎవరికైనా ఉంది అంటే మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా CEO శ్రీ సతీష్ గౌడ్ సార్ గారికి ఉంది. చెప్పింది ఖచ్చితంగా చేస్తారు, చేసి చూపెడతారు. అదంతా ఆ రిజల్ట్ సక్సెస్ మనం అందరం కూడా తీసుకుంటాము. అది కూడా ఎక్కువ రోజు లేదు. ఆ సక్సెస్ని కూడా గ్రాండ్ సక్సెస్ ఏమంటారు, ఒక బిందాస్ కొన్ని వేల మందికి మన సక్సెస్ అనేటువంటి తెలిసేలా మనం ఒక గ్రాండ్ అకేషన్ కూడా మనం జరుపుకోపోతాం ఫ్యూచర్లో. సో కాబట్టి ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ ఏదైతే ఉందో ఆ మన కంపెనీకి అంత సత్తా ఉంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో ఈ రోజు వరకు డే 1 నుంచి ఈ రోజు వరకు వచ్చిన ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సత్తా ఉంది. కాబట్టి ఆ సత్తాను చాటుదాము, చూపెడదాము. మన CEO సారు ఏదైతే రిజల్ట్ ఇస్తారో అది మనం తీసుకుందాము, సార్కి సపోర్ట్గా ఉందాము. సో ప్రతి ఒక్కరూ దయచేసి ఇది నేను అంటే సార్కి ఎంత అయితే ఆవేశం బాధ ఉందో అంతే బాధతోనే నేను కూడా కొన్ని విషయాలు బాధతోనే కొంచెం గట్టిగా అయితే చెప్పి ఉండొచ్చు. మీరు బాధపడినా పర్లేదు, బట్ దయచేసి అర్థం చేసుకొని సరి చేసుకొని దయచేసి కోడింగ్ చేసేటప్పుడు తక్కువ ప్రైస్కి దయచేసి సేల్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే మీరు చేసేటువంటి చిన్న తప్పు కింద ఫౌండర్స్ స్థాయి కింద వరకు ఉన్నటువంటి అందులో ఫ్యూచర్ ఉంది. అందరి ఆలోచన చేసుకొని మీరు దయచేసి ఇది చేయండి. మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఏదైతే టోకన్స్ ఉన్నాయో పెంచుకోండి. ఫౌండర్స్ అందరు కూడా కొత్త ఫౌండర్స్ ఇన్వైట్ చేద్దాము. మేబీ నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా వర్క్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ చాలా వల్ల నేను కూడా కొన్ని ప్లానింగ్స్ అయితే చాలా గ్యాప్ వచ్చింది. మరి స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి. సో ఈ యొక్క వీడియో ఇంతసేపు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మరీ మచ్. అండ్ ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఏమంటారు, హర్ట్ చేయాలని మిమ్మల్ని చేయలేదు, మీరు తెలుసుకోవాలి, కనీసం తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ద బెస్ట్, వరల్డ్లో బెస్ట్ టోకన్గా మనందరం చూద్దాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మన ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎక్స్పర్ట్ ఇన్ఫ్రాలో ఆ సక్సెస్ని అందరం కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన CEO సతీష్ గౌడ్ సార్ గారికి, అలాగే మన లీగల్ అడ్వైజర్ శ్రీధర్ గాంధీ సార్ గారికి, అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్ శివప్రసాద్, శ్రీకాంత్, ఇంకా చాలామంది ఉన్నారు, అనిల్. సో అందరికి కూడా మరి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.